నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 66 ఫీట్ల రోడ్‌కి ఫేసింగ్ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ వెంచర్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్ వచ్చేసి విన్‌స్పైర్ ఇన్ఫ్రా వారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి తులసి లైట్ అనేటువంటి వెంచర్ అండి. ఇక్కడ ఎవరైతే ఎండీ సార్ ఉన్నారో, ఎండీ సార్ దగ్గరికెళ్ళేసి ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్‌లో రావడం జరిగింది, లొకేషన్ ఏంటి, ఇక్కడ రేట్ ఎంత కోట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క డీటెయిల్స్ క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా సర్ వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా 66 ఫీట్ రోడ్‌కి ఫేసింగ్ ఉన్నటువంటి ఈ ఓపెన్ ప్లాట్ వెంచర్‌లో మీరు ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ థ్యాంక్ యూ సార్. మాకు ఛానల్ తరపున ఇంటర్వ్యూ ఇవ్వడము, మీ యొక్క ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మన వ్యూవర్స్‌కి ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్‌లో డెవలప్ చేయడం జరిగింది, ఎగ్జాక్ట్‌గా లొకేషన్ ఎక్కడుందన్న విషయం క్లియర్‌గా మన వ్యూవర్స్‌కి చెప్పండి. నమస్తే అండి. నా పేరు వినయ్ రాజ్. మన ప్రాజెక్ట్ వచ్చి తులసి ఎలైట్ అనే ప్రాజెక్ట్ అనమాట. ఇది మాదాపురం విలేజ్‌లో ఉంటుంది. ఓకే. సో ఇది ఈసీఎల్ టు తురకపల్లి రోడ్‌లో మాదారం అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్‌లో ఉంటుందండి. ఓకే. ఈ విలేజ్ వచ్చి ఎగ్జాక్ట్లీ 66 ఫీట్ల రోడ్డుకి ఆనుకొని ఉంటుందన్నమాట. ఓకే. సో మనకి ఇక్కడ నుండి చూస్తుంటే మనకు కనిపిస్తుంది మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు, అదే విలేజ్ అండి. మొత్తం అదంతా కనిపించేదంతా. ఓకే. సార్ ఇక్కడ నేను వచ్చేటప్పుడు దారిలో గమనించాను సార్. ఏదైతే మీరు విలేజ్ మాదాపూర్ అని చెప్పారో, మాదాపూర్‌కైతే చాలా దగ్గరలో ఉంది. హార్డ్‌లీ ఇదొక 400 మీటర్ డిస్టెన్స్‌లో ఉంది సార్. మనం ఇప్పుడు డ్రోన్ విజువల్స్ కూడా చూపించడం జరుగుతుంది వ్యూవర్స్‌కి క్లియర్‌గా. ఇది వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్‌కి అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మన వ్యూవర్స్ గురించి ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్‌లో మీరు డెవలప్ చేయడం జరుగుతుంది, ఇందులో టోటల్‌గా ఎన్ని ఫ్లాట్స్ రావడం జరిగింది, ఇక్కడ మీరు ఇస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఏందన్న విషయం ఒకసారి చెప్పండి. ఇదొచ్చి మాదాపురం విలేజ్ లోనే ఉంటుందండి. ఓకే. సో ఈ వెంచర్ వచ్చి మనకి దాదాపు అరౌండ్ 3 ఎకర్స్ లో డెవలప్ చేసాము. ఓకే. టోటల్ గా ఒక 45 ప్లాట్స్ వచ్చాయి అనమాట. ఓకే. సో ఈ వెంచర్ కి యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ప్రకారం మనము ఏవైతే ఉన్నాయో బీటీ రోడ్స్, ఓకేనా, అవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓకే. ఎలక్ట్రిసిటీ, ఓకే. ఓకేనా, చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ లాగా డెవలప్ చేసి ఎంట్రన్స్ గేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఆల్సో మనకి పార్క్ ఏరియాను కూడా డెవలప్ చేసి ఇస్తున్నాము. ఓకే. అండ్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా మనము చేసి ఇస్తున్నాం అనమాట. ఓకే. ఓకే, మొత్తం కంప్లీట్ గా గ్రీనరీ డెవలప్ చేసి ఇస్తాము. అంటే డిటిసిపి నామ్స్ ప్రకారంగా డెవలప్మెంట్ చేసి ఎస్, ఇస్తున్నారు. కంప్లీట్ గా. ఓకే. ఇందులో వచ్చేసి ఎన్ని ఫీట్ల రోడ్లు ఉన్నాయి? సో దీంట్లో మనకి మెయిన్ రోడ్ వచ్చి చెప్పాను కదండి, మెయిన్ రోడ్ చూస్తున్నారు కదా, అది వచ్చి 66 ఫీట్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్. ఓకే. ఇంటర్నల్ రోడ్స్ అన్ని 33 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. ఓకే. అన్ని రోడ్స్ వచ్చి 33 ఫీట్స్ రోడ్. ఓకే. వెరీ గుడ్ సార్. ఇక్కడ వచ్చేసి మనకి వ్యూవర్స్‌కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా మీరు ఎలా ఫ్లాట్స్ ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది, ఎన్ని గజాల ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయన్న విషయం చెప్పండి. మేము మొత్తం ఒక 45 ప్లాట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క ప్లాట్ మనకి 45 ప్లాట్స్ అంటే దీంట్లో మినిమం ప్లాట్ వచ్చి 124 స్క్వేర్ యార్డ్ నుండి స్టార్ట్ అయి ఉంటుంది. ఓకే. మినిమం 124 అనమాట. అంటే ఎవరికైనా అవునుగా ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి మనము రీజనబుల్గా ఒక మంచి సైజుల్లో 124 స్క్వేర్ యార్డ్ నుండి 407 స్క్వేర్ యార్డ్ వరకు మేము డివైడ్ చేయడం జరిగింది. ఓకే సార్. ఇందులో వచ్చేసి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి, ఏదైనా కమర్షియల్ ఫ్లాట్ ఉన్నాయా అన్న విషయం కూడా చెప్పండి. ఎస్, కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనకు ఒక 4 ప్లాట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక ప్లాట్ సోల్డ్ అవుట్ అయింది. సో 66 ఫీట్ రోడ్కి మనకి ఒక 4 ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ వచ్చాయండి. ఓకే. సార్ ఇప్పుడు న్యాచురల్‌గా అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాజెక్ట్ నుంచి రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్కి ఎంత డిస్టెన్స్‌లో ఉంటుంది, దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ గురించి చెప్పండి. సో మనకు తెలుసు కదండి ఇప్పుడు. సో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మనకి రీజనల్ రింగ్ రోడ్ని డెవలప్ చేయబోతుంది అనమాట. అది వచ్చి మనకి తురకపల్లి, నియర్ బై తురకపల్లి అనమాట. ఇక్కడ నుండి మనకు ఒక 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే. దానికి 161 ఏఏ కింద నామకరణం చేశారు. ఓకే. సో దానివల్ల కూడా మనకి మంచి అప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఓకే. ఈ సరౌండింగ్స్ ఏరియాలో మనకి డెవలప్మెంట్స్ వచ్చి కరకపట్ల ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుంది. ఓకే. ఇక మనకి భువనగిరి, నియర్ బై భువనగిరి ఫోర్ట్ కానీ, భువనగిరి అండ్ మనకి బీబీ నగర్ ఎయిమ్స్ కానీ, ఓకే, జస్ట్ మనకి ఒక 15-20 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఫేమస్ టెంపుల్ యాదాద్రి, ఓకే. ఓకే, యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ నుండి ఒక మనం 15 to 18 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే. సో ఇలా ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలుపుకొని మనకి ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మేజర్గా ఇన్వెస్టర్స్ సిటీ కనెక్టివిటీ గురించి అడుగుతూ ఉంటారు కదా. ఎస్. సో ఇది వచ్చేసి మనము సిటీలో ఎక్కడ కనెక్ట్ అవుతాము అండ్ ఔటర్ రింగ్ రోడ్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నామన్న విషయం చెప్పండి.
అండ్ దాంతోపాటు బస్ కనెక్టివిటీ గురించి కూడా మీరు చెప్పారు. Yes, సో yes. బస్సెస్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయన్న విషయం చెప్పండి. సో మనకి ఇక్కడ ఈసీఎల్ నుండి చూసుకుంటే మన ప్రాజెక్ట్ వచ్చి ఎగ్జాక్ట్లీ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుందండి. ఓకే. ఎగ్జాక్ట్లీ ఒక 30 మినిట్స్ డ్రైవ్లో మనం వచ్చేయచ్చు. 30 కిలోమీటర్స్ 30 మినిట్స్ డ్రైవ్లో వచ్చేయచ్చు. సో మనకి ఈసీఎల్ నుండి బస్ కనెక్టివిటీ అనేది మన వెంచర్ ముందు నుండి ఉంటుందన్నమాట. ఓకే. సో మాదాపురం టు భువనగిరి కనెక్టివిటీ ఉంటుంది అండ్ యాదగిరిగుట్ట కనెక్టివిటీ ఉంటుంది అనమాట. అది సిటీ బస్సెస్ ఎప్పటికీ మనకి అవైలబుల్ ఉన్నాయి. Okay. అలానే మనకి గట్కేసర్ నుండి కూడా తుర్కపల్లి కనెక్టివిటీ అండ్ వయా మాదారం మీద నుండి ఉంటుంది. ఓకే. అది కాకుండా మనకి మేడ్చల్ నుండి కూడా మనకి కనెక్టివిటీ ఉంటుంది. బస్సెస్ అనేది సిటీ బస్సెస్ యాక్సెస్ ఉందన్నమాట. ఓకే. ఓవరాల్గా మనకి ఎగ్జిట్ నెంబర్ 8కి సో 9 నుండి 8 అండ్ 7 అండ్ 6 నుండి కూడా మనకి ఇక్కడ కనెక్టివిటీస్ ఉన్నాయి. Okay. సిటీ బస్సెస్ యాక్సెస్ ఉంది. అంటే ఇప్పుడు రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్కి ఇప్పుడు ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్కి ఇది మిడిల్ ఆఫ్ ద పాయింట్ అవుతుంది. అంటే Yes. ఇది వచ్చేసి మనం బిఫోరే ఉన్నాం, జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ బిఫోరే ఉంటాం మనం. ఓకే. అంటే ఇది Okay. ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా సూటబుల్ అవుతుంది. యా, ఇన్వెస్ట్మెంట్కి చాలా సూటబుల్గా ఉంటుంది. ఎవరైతే ఒక 2 ఇయర్స్లో మనం కట్టుకొని మంచి లొకాలిటీలో ఉందాం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్గా నేను చెప్తున్నాను. ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ వచ్చేసి మీరు స్టార్టింగ్ వచ్చేసి 124 స్క్వేర్ యార్డ్ అని చెప్పి 124 స్క్వేర్ యార్డ్. అయితే ఇక్కడ రేట్ ఎంత కోట్ చేస్తున్నారన్న విషయం చెప్పండి. యా, మనకైతే 124 స్క్వేర్ యార్డ్ అని చెప్తున్నాము. మన బేసిక్ ప్రైస్ వచ్చి 11,999 కోట్ చేస్తున్నాము. ఓకే. ఓకేనా. సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. Okay. అండ్ మనం ఇంకొకటి చాలామంది సైజెస్ ఏదైతే ప్లాటింగ్ సైజెస్ కూడా సో లెంత్ ఎక్కువ ఇచ్చేస్తుంటారు. ఓకేనా, రోడ్ ఫేసింగ్ తక్కువ ఉంటుంది. మనము 124 ప్లాట్ సైజ్ తీసుకున్నా కూడా మినిమం సైజ్ రోడ్ ఫేసింగ్ వచ్చి ఓకే. ఒక 27 రోడ్ ఫేసింగ్ ఇస్తున్నాం. ప్రతి ఒక్క ప్లాట్కి 27. Okay. సో 124, 125 తీసుకున్నా కూడా 24 వస్తుంది. 135 స్క్వేర్ యార్డ్ తీసుకున్నా కూడా 27 అనేది రోడ్ ఫేసింగ్ ఇస్తున్నాం. ఓకే సార్. ఓకే. అట్లా డెప్త్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ మ్యాక్సిమం డెప్త్ వచ్చి మీకు 45 అండ్ 42, 41. ఓకే. అంటే మంచి 27/41, 27/42, 27/45. ఓకే. అంటే మంచి సైజ్ మంచి సైజెస్, ప్రీమియం సైజెస్ మేము డెవలప్ చేసేసి. ఓకే సార్. అంటే ఇక్కడ 12,000 రూపాయలు చెప్తున్నారు. 12,000 రూపాయలు, 11,999. ఎవరైనా నచ్చిన వాళ్ళకి నెగోషియేషన్ జరుగుతుందా? మన ఛానల్ ద్వారా ఎవరైనా చూసి మనకి ఫోన్ చేస్తే వాళ్ళకి డెఫినెట్గా ఇద్దామండి. ఓకే. సో స్లైడ్గా నెగోషియేషన్ ఇద్దాము. ఎందుకంటే మనము మంచి ప్రైమ్ లొకేషన్, బస్ కనెక్టివిటీ రోడ్డు, 66 ఫీట్ల రోడ్డు విత్ ఇన్ ద RRR లోపల. ఓకే. ఒక ఇక్కడ నుండి ఈసీఎల్ అయినా, గట్కేసర్ అయినా, ఈవెన్ ద మేడ్చల్, షామీర్పేట్, ఓకే, ఈజీ మూవబుల్, ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, సార్ ఇక్కడ అన్ని 30 కిలోమీటర్స్. లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా మనకి ఏదైతే ఎయిమ్స్ బీబీ నగర్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ బీబీ నగర్లో ఉంది. అండ్ అదేవిధంగా స్వర్ణగిరి టెంపుల్ ఉంది. ఉంది. సో వాటికి ఎంత డిస్టెన్స్లో ఉందని చెప్పండి. మనం ఎగ్జాక్ట్లీ మనకు స్వర్ణగిరి టెంపుల్కి ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటామండి. ఓకే. ఎయిమ్స్ కూడా మనం దగ్గర ఒక 20 కిలోమీటర్స్, 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాము. ఎందుకంటే మనకి ఇక్కడ నుండి బొమ్మల రామారం అనేది ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. అదర్వైజ్ చీకటి మామిడి అని ఉంది. అక్కడ నుండి మనకి గట్కేశ్వర్ వచ్చి 14 కిలోమీటర్స్ మాత్రమే, 14, 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుండి మనకి హార్డ్లీ 20 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. ఓకే. అంటే ఓవరాల్గా అయితే లొకేషన్ ఎటు చూసుకున్నా కూడా ఒక 20 కిలోమీటర్స్ రేడియస్లో మనకి మంచి ప్రైమ్ లొకాలిటీస్ ఉంటాయి. సార్ ఇక్కడ వచ్చేసి ఇది DTCP అప్రూవల్ అని చెప్పారు కదా. సో ఇప్పుడు మనం HMDA, ఇప్పుడు కొత్తగా వచ్చిన HMDA రూల్స్ ప్రకారంగా తీసుకున్నట్లయితే ఒకవేళ HMDAకి వెళ్తే రేట్ ఎంత ఉండొచ్చు? ఇప్పుడు చూడండి, మీరు జనరల్గా సిటీకి జస్ట్ మిడిల్ ఆఫ్ ద సిటీ నుండి, ఈవెన్ ద సికింద్రాబాద్ నుండి తీసుకున్నా కూడా మనకి 40 కిలోమీటర్స్ కంటే మించిపోదు. సో అరౌండ్ 38 కిలోమీటర్స్, 37 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎటు చూసుకున్నా కూడా ఇప్పుడు మనకు షామీర్పేట్ రూట్ కానీ, వరంగల్ హైవే కానీ, ఈవెన్ ద షాద్ నగర్ సైడ్ కానీ, ఇప్పుడు మనం ఏదైతే ఫీచర్ సిటీ అంటున్నామో, సో సిటీ సెంటర్ నుండి మెయిన్ టౌన్ దగ్గర నుండి మనము 60 కిలోమీటర్స్ వెళ్తే కానీ మన ప్రైస్ లేదు. ఓకే. సో మనము వెరీ క్లోజ్ టు ద సిటీ. ఓకే. సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్లలో మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ ఇక్కడే మొగ్గు చూపుతారు. ఓకే. అంటే కంపేర్ టు అదర్ హైవేస్కి అండ్ అదర్ లొకేషన్ చూసుకుంటే ఇది తక్కువగా ఉందని చెప్తున్నారు. రీజనబుల్ ప్రైస్, ఇట్ ఈస్ ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. ఓకే. కస్టమర్కి కూడా సర్టెన్ ఇప్పుడు ఒక 5 years, ఒక 10 years అలా పెట్టుకున్నా కూడా వాళ్ళకి మంచి అప్రిషియేషన్తో కూడా మనకి కలిసి వస్తుంది. యాక్చువల్లీ వాస్తవానికి ఏంటంటే 10 years బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉన్నప్పుడు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయింది. సో ఇప్పుడు మీరు తక్కువలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 10 yearsలో మంచి గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే మనకి RRR అనేది వెరీ క్లోజ్, ఈసీఎల్, మేడ్చల్ అండ్ ఈవెన్ దో షామీర్పేట్, ఇటు గట్కేసర్ అండ్ కీసరగుట్ట. ఓకే. ఇంకొక వాస్తవం ఏంటంటే సార్, మార్కెట్లో ఎవరైతే అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేదో వాళ్ళైతే ఇప్పుడు చాలా ఎందుకు కొనలేదన్న పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు మనకి రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది.
అది కూడా ఇక్కడ ఆల్రెడీ మనం ఒక విలేజ్ కానుకొని ఉన్నాం కాబట్టి ఇది అప్కమింగ్ డేస్లలో బాగుంటుంది. బాగుంటుంది, ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మళ్ళీ అది కనెక్ట్ చేసుకుంటూ వచ్చి మనకి భువనగిరి కనెక్ట్ అవుతుంది. సో భువనగిరి ఇక్కడ నుండి మనకి ఆల్రెడీ మన ఫ్రంట్లో ఏదైతే 66 ఫీట్ రోడ్ ఉంది అంటున్నాం కదా, అది డైరెక్ట్ భువనగిరి కనెక్ట్ అవుతుంది మనకి. ఓకే సో అక్కడ నుండి మళ్ళీ మనకి RRR వరంగల్ హైవే రోడ్ కనెక్ట్. సో వరంగల్ హైవే కూడా కనెక్ట్ అవుతుంది. సో మనం ఎటు చేసుకున్నా కూడా మనకి ఇక్కడ మంచి లొకేషన్లో మంచి ఓకే ఆహ్లాదమైన వాతావరణంలో ఉండొచ్చు ఇక్కడ. సార్. ఓకే సార్, చాలా బాగా అనిపించింది మీ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని వినడం ద్వారా. సో ఇది వచ్చేసి తులసి ఎలైట్ అనే ప్రాజెక్ట్. తులసి ఎలైట్. ఓకే ఓకే, ఇది వచ్చేసి విన్స్పైర్ ఇన్ఫ్రా వాళ్ళు అంటే మీరు ఇది ప్రజెంట్ చేస్తారు. మేము ప్రజెంట్ ఓకే, చేస్తాం. మీ యొక్క గుడ్ నేమ్ అన్నది ఒకసారి లాస్ట్గా చెప్పండి. యా, నా పేరు వినయ్ రాజ్ అండి. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని ఇక్కడ తక్కువ ధరలో సేల్ చేస్తున్నటువంటి ఈ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.